దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల సమయమును బట్టి అనగా సోమవార దినము 26వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి 80వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇశ్రాయేలునకు కాపరి సెవియొగ్గుము, మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆశీనుడవైన వాడా, ప్రకాశింపము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడ మా తండ్రి, వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని, ఆత్మీయతలో స్థిరత్వం కలిగి ఉండుటకు కృపచూపమని కృపామయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 80వ కీర్తన మొదటి వచనంలో తెలియజేస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తే దేవుడే రక్షణ నిరీక్షణ ఇచ్చేవాడు కనుక శర నుండి విడుదల కొరకైనటువంటి ప్రార్థన కనబడుతుంది మనకి ఇక్కడ. వినాశనం తర్వాత ఉజ్జీవం మరియు పునరుద్ధరణ కొరకు చేసిన విజ్ఞాపన ప్రార్థన దేవుడు మాత్రమే మన రక్షణ నిరీక్షణకు ఆధారమని కీర్తన విషాదపరుస్తూ ఉంది, అంటే తెలియజేస్తూ ఉంది. ఉత్తర రాజ్యము అపజయముల పాలై అశ్షూరు చెరకు కొనుపోబడిన తర్వాత ఆసాపు ఈ కీర్తన రచించి ఉండొచ్చని బైబిల్ యొక్క పండితుల అభిప్రాయము. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ఎదుర్కొనిచున్న దయానీయ స్థితిని గూర్చి ఆవేదన తెలియపరుస్తున్నాడండి. మొదటి వచనంలో మనం చూసాం, దేవుడు ఇశ్రాయేలులకు కాపరి. ఇశ్రాయేలీలు దేవుడు మేపే గొర్రెల మందని పాత నిబంధనలో మనకు అనేకసార్లు ప్రస్తావించబడ్డది. దేవుని ప్రజలకు మధ్య ఉండవలసినటువంటి సంబంధం కాపరికి గొర్రెలకు మధ్య ఉండవలసిన సంబంధం అని కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోసేపును అనగా ఇశ్రాయేలుని నడిపించినటువంటి దేవునికి మొర్ర పెడతా ఉన్నారండి. మమ్మను రక్షించుము అంటున్నారు, రక్షించుమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. 2వ వచనంలో, ఎఫ్రాయిము బెన్యామీను మనస్సు అని వారి ఎదుట నీ పరక్రమమును మేలుకొలిపి మమ్మను రక్షింపరమ్ము. దేవాశరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. దేవుని బిడ్డలారా, రక్షణ నొందే రీతిగా ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేయాలి. దేవుని మాటల చేత దేవుని చేత పట్టబడాలి, పశ్చాత్తాపం కలగాలి, మన హృదయంలో రక్షణ పొందాలి అని అంటే అర్థమైందండి. యెరూషలేము దేశంలో అపోస్తుడైన పౌలు గారు కానివ్వండి, లేక అపోస్తుడైన పేతురు గారు కానివ్వండి, అనేక మందికి సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు, లేకపోతే ఇంకా పిలుపు కానివ్వండి, ఇంకా స్టెఫెన్ కానివ్వండి, ఇంకా అనేక మంది అపోస్తులు సువార్తను ప్రకటించినప్పుడు దేవుడు వారి హృదయాల్ని తెరిచాడు, దేవుడు వారి హృదయాల్ని తట్టాడు. అందుకనే తుయత్తర పట్టణంలో ఓదారంగు పొడమ్మికున్నటువంటి స్త్రీని హృదయాన్ని దేవుడు కదిలించాడు, తెరిచాడు. అప్పుడు ఆమె రక్షణ పొందింది. అందుకని ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయము, అప్పుడు మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప చేయమంటా ఉన్నాడు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నువ్వెన్నాళ్ళు నీ కోపం పొగరాజునిచ్చేదము, కన్నీళ్లు వారికి ఆహారంగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నువ్వు వారికి పానంగా ఇచ్చుచున్నావంటా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, మొర్ర పెడుతున్నారు వీళ్ళు, దేవుని దగ్గర గోజాడుతున్నారు, వీళ్ళ రక్షణ పొందినట్లు మాకు సహాయము చేయమంటా ఉన్నారు. కన్నీటితో అడుగుతూ ఉన్నాము, కన్నీటితో మొరపెడతా ఉన్నాము అని తెలియపరుస్తూ ఉన్నారండి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాటల్లో ఇశ్రాయేలీలు దేవుని తట్టు తిరగాలని, గొర్రెలకు మధ్య ఉండవలసిన కాపరి మేపుతున్న గొర్రెలకు మధ్య ఉండవలసిన సంబంధాన్ని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోసేపు అనగా ఇశ్రాయేలుని నడిపించినటువంటి దేవునికి వారు మొరపెడతా ఉన్నారండి. అలాగే 7వ వచనంలో 9వ వచనంలో కూడా మనం చూస్తే, సైన్యములకు అధిపతి ఒక దేవశరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్టు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. మరలా 7వ వచనంలో తెలియపరుస్తున్నాడు. 9వ వచనంలో మనం చూస్తే, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి,
దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించును. అవునే దేవుని బిడ్డలారా, గమనించండి. ద్రాక్ష చెట్టు వలె దాని కొమ్మలు విస్తారంగా ద్రాక్షవల్లి పాకినట్లుగా దేవుని రక్షణ ఏమంటే దేశమంతటా లోకమంతటా పాకుతూ ఉంది. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని రక్షణ భాగ్యమును మనం పొందే రీతిగా ఆయనకి వినయ విధేయతలు కలిగి మొరపెట్టే రీతిగా ఉండాలి. రెండోదిగా మనం చూస్తే దేవుని దీవెనలో శిక్షలుగా మార్చబడినవన్నీ ఆవేదన చేస్తూ ఉన్నాడు. 8-19 వచనాల్లో. 8లో చూస్తే 8వ వచనంలో 81 కీర్తన 8వ వచనంలో, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ఏమండి, ఆ ద్రాక్షవల్లి నాటడానికి అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, రప్పలో, తొప్పలో, గచ్చపొదలన్నీ దూరపరిచి వాటిని పీకి పారేసి చక్కగా ద్రాక్షవల్లి నాటినప్పుడు అది అభివృద్ధి చెందింది. ఆ రీతిగానే అక్కడ ఉన్నటువంటి అన్యజనులందరినీ కూడా పాలుతేనెలు ప్రవహించు కనాను దేశములు అన్యజనులందరినీ ఏరిపారేసి తీసిపారేసి యొక్క ద్రాక్షావల్లిగా ఇజ్రాయిల్ ప్రజలను అక్కడ నాటితే వీళ్ళు చక్కగా ద్రాక్ష ఫలాలు ఫలించవలసింది కారు ద్రాక్షలు ఫలించే రీతిగా ఉంటా ఉన్నారండి. వాళ్ళ ఆచారాలు, కనానీయుల ఆచారాలు, పద్ధతుల్లో మీలోనికి రాకూడదు అని అక్కడి నుంచి అవి తీసిపాడైతే రావద్దన్నయ్యే వచ్చినాయండి వీళ్ళలోనికి. ఏమండి, వచ్చినప్పుడు ఆయన ఏ రీతిగా పాఠం చెప్పాలో ఆ రీతిగా చెప్పినప్పుడు కన్నీటితో దేవుని దగ్గర మొరపెడతా ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలులను ఐగుప్తు బానిసత్వం నుండి విమోచించి కనాను దేశానికి నడిపించాడండి. అక్కడ ఇశ్రాయేలులను బహుగా ఆశీర్వదించి స్థిరపరిచాడు. ఇశ్రాయేలులను బహుగా విస్తరింపజేశాడు 10-11 వచనాలు అని దేవుని దీవెనలో జ్ఞాపకం చేస్తూ 12వ వచనం నుండి వారిని పాడు చేయటానికి కారణం ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దాని చుట్టూనున్న కంచెలని వేళ పాడు చేసితివి. కంచెలను పాడు చేయటం అంటే రక్షణను పాడు చేయట, రక్షణను కోల్పోవటం. దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. వారికి మరలా రక్షణ కేవలం దేవుని వలననే పొందుకొనగలమని విశ్వసించుచూ ప్రార్థిస్తూ ఉన్నాడు. 14-19 వచ్చిన రక్షణ దేవుని వలననే కలుగును, దేవుని వలననే మనకు సహాయము కలుగును అని తెలియజేస్తున్నాడు. ఏమండే, అందుకనే భక్తుడైన దావీదు గారు కూడా 121వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ అంటూ ఉంటాడు ఏమని, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అంటూ 2వ వచనంలో యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు, ఆయన పాదాన్ని త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడేవాడు కునుకడు. అంతేకాదు, ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఏమంటే, అంతగా ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనుక్కకుండా నిద్రపోకుండా కాపాడుతూ ఉంటే మరి ఆయనకి అంత దూరం అవుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకని యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. పగల ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడుతాడని 121వ కీర్తనలో, యాత్ర కీర్తనలో ఏమంటే కీర్తనాకారుడు చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. మరి అంతగా కాపాడే దేవుణ్ణి దూరం చేసుకొని ఉన్నప్పుడు శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో పడుతున్న వారు లేరంటారా? అనేక మంది, మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయాడు అన్నీ పట్టుకుని, కానీ అన్నీ పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకుని ఎంతో కష్టాలు, ఇబ్బందులు పాలయ్యి అక్కడే ఉండి నా జీవితం అయిపోయింది, ఇదే ఇంకా ఇక్కడితో అయిపోయిందని అనుకోలేదండి. మరలా తప్పు తెలుసుకున్నాడు, తిరిగి వచ్చాడు. తండ్రి అతన్ని చేర్చుకున్నాడు. మరలా యథాస్థితిగా, యథావిధిగా అతని పొజిషన్ని అతని స్థితిని అతనికి అనుగ్రహించాడు ఆ తండ్రి. ఆ రీతిగానే మన పరమ తండ్రి ఇంకా నీవు కన్నీరు పెడితే ఆయన కనికర సంపన్నుడైన కన్నీటితో ఏమన్నా కన్నీటితో పాదాలు కడిగినటువంటి పాపాత్మురైనటువంటి ఒక స్త్రీనే దేవుడు ఎంతగానో ఆయన ప్రశంసించి ఆమె పాపాలన్నీ క్షమించాడు. మరి ఆయన దూరమైనటువంటి వారందరినీ కూడా ఆయన క్షమించువాడు. అందుకని ఆయన రక్షణ యేసు అని పేరు పెట్టబడ్డాడు. యేసు అనగా రక్షకుడు, రక్షించువాడు, క్షమించువాడు, ఆదరించువాడని ప్రభునామంలో తెలియజేస్తే మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించునుగాక.
ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడైయుండును గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మాస్టర్. గాడ్ బ్లెస్ యు ఆల్.